తిరిగి వార్తలకు స్వాగతం. అక్రమ రేషన్ బియ్యం వ్యవహారంలో సీజ్ చేసి ఆక్షన్ వేస్తున్న బియ్యం తిరిగి ఎవరు కొనుగోలు చేస్తున్నారు, మళ్ళీ ఆ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి, కొనుగోలు చేసిన ట్రేడర్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ కోరారు. గురువారం శాసనసభ బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,664 మేర 6A కేసు నమోదు చేసి సీజ్ చేసిన 76,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారు, తిరిగి ఆ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నాదెండ్ల మనోహర్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఏలూరు జిల్లాలో ఎంత బియ్యం సీజ్ చేశారు, కొనుగోలు చేసిన టెండర్లు ఎవరని ప్రశ్నించారు. 2022-24 మధ్య కాలంలో అప్పట్లో పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు కనుసన్నల్లో కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని, ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ముందుగా మంత్రివర్యులు మనోహర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 2 రోజుల్లో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు MLS పాయింట్లన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా వెలికితీసి ఆ రోజు కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇది వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రేషన్ మాఫియా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పెద్ద నెట్వర్క్గా ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఈ MDU వెహికల్స్ అని పెట్టారో ఆ MDU వెహికల్స్ దగ్గర బియ్యం ఇచ్చేటప్పుడే పక్కన ఒక మోటార్ సైకిల్ మీద ఒక మనిషి ఉంటాడు అధ్యక్ష. ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు పట్టుకుపోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. సో ఆ విధంగా వాళ్ళు 18 రూపాయలు 17 రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం, ఈ విధంగా ఒక రీసైక్లింగ్కి దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో దోపిడీ చేశారు అధ్యక్ష. ఇది ముఖ్యంగా చూస్తే ఇది మంత్రి గారికి నేను చూసిన కూడా ఏంటంటే అధ్యక్ష, ఈ బియ్యం ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా దాని కన్జంప్షన్ కూడా పెంచే విధంగా ఈరోజు దాదాపు PDS బియ్యంలో వాస్తవ లెక్కల ఆధారంగా కాకుండా మామూలుగా ఈరోజు గ్రామాల్లో ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం 60% బియ్యం పైగా ఈరోజు పక్కదారి పట్టేస్తుంది అధ్యక్ష. ఎవరు కూడా వాడుకోవట్ల. దానికి కారణం ఈరోజు నెల రోజుల్లో ఏ నెల ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఆ నెలే మనం పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. కనీసం ఒక 4-5 నెలలు దాన్ని నిల్వ చేసి పేదలకు అందిస్తే వాళ్ళు పాత బియ్యం కింద వండుకోవడానికి కూడా బాగుంటుంది. కొత్త బియ్యం అయితే దాని ముద్ద కింద తయారైపోయి తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన ఈ విధంగా కూడా కొంతమంది అమ్మటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అలాగే మంత్రి గారు చెప్పినట్టు 9,664 అరెస్ట్ కేసులు పెట్టామన్నారు. 76,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఈ బియ్యాన్ని కూడా సీజ్ చేసిన బియ్యం కూడా ఏ విధంగా ఆక్షన్ చేసి ఎవరు కొంటున్నారు, దీన్ని ఆ కొన్నటువంటి బియ్యం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఒక చిన్న మనవి మంత్రివర్యులకు చేసుకునేది, మంత్రి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఏలూరు జిల్లాలో సీజ్ చేసినటువంటి బియ్యం 5 సంవత్సరాల్లో ఎంత ఉంది, ఆ బియ్యం కొన్న వాళ్ళు ఎవరు, ట్రేడర్స్ ఆక్షన్ పెట్టినప్పుడు, ఇదంతా కూడా ఒక నెట్వర్క్ తీసుకుని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా 22-24 వరకు ఉన్నటువంటి అప్పటి పౌరశాఖ మంత్రి గారి కనుసన్నల్లో ఈ నెట్వర్క్ కూడా పనిచేసి కేవలం కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొన్నారండి రీసైకిల్కి. సో అది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నామినల్గా 6A కేసులు పెడతాం వలన వాళ్ళు మరలా భయం లేకుండా మరలా ఇదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సో దీని మీద కూడా చర్యలు తీసుకుని ముఖ్యంగా దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా పేద ప్రజలందరికీ కూడా మంచి బియ్యాన్ని కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సో ఆయన తణుకు ఎమ్మెల్యే గారు కాబట్టి కాస్త అవగాహన ఉంటుంది ఆయనకి. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి శనివారం తణుకు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా కోర్టులు పనిచేయ ప్రతి చోట జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీపడి క్రిమినల్ కేసులు, సారా బ్రాందీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సభ్యులతో తగాదా కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, ప్రామిసరీ నోటు కేసులు, సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చునని అన్నారు. రాజీయ రాజమార్గమని కేసులు రాజీ చేసుకోవడం వల్ల విలువైన సమయాన్ని, డబ్బులు ఆదా చేసుకోవచ్చునని, సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాస అధ్యక్షన ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ జ్ఞాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని అన్నారు. పక్కవారితో పోటీ పడకుండా తమలో తాము పోటీ పెట్టుకొని చదవాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమ ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, ఆర్ తులసి ప్రదీప్, కాళీ వీరస్వామి, అంగర వేణు కుమారి, ఎన్ఏవిఎల్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. పెనుమంటలోని పెదచెరువు గట్టున నూతనంగా ఏర్పాటు చేసిన శెట్టిబల్జ రామాలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా సీతారాముల రాతి విగ్రహాలతో పెనుమంటలో హిందూ బంధువులు గ్రామోత్సవం నిర్వహించారు. నేటికి శ్రీరామరాజ్యం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తారని, అటువంటి సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం వారి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించిన ఉద్దేశంతో రామాలయం నెలకొల్పుతున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ వారు తెలిపారు. పుడితే హిందూగా పుట్టాలంటూ హిందూ బంధువులు జై శ్రీరామ్ నినాదాలతో పెనుమంటపుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ నెల 10వ తారీఖున సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సచివాలయ రేషనలైజేషన్లో 2-3 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులకు పనిభారం పెరుగుతుందని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పెనుమంటలో ఆయన నివాస స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ క్లస్టర్కు ఒక విఆర్ఓ ఉండాలని నిబంధన లేకుండా ప్రతి సచివాలయానికి ఒక విఆర్ఓ ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 15,000 మంది అధికారులను ప్రమోషన్లతో ఏ శాఖలో భర్తీ చేస్తారని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఆర్ఓల క్యాడర్ సంఖ్య తగ్గిపోవడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుందని, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న విఆర్ఏలకు భవిష్యత్తులో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కీలకంగా పనిచేస్తున్న విఆర్ఓలకు, విఆర్ఏలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారములు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో మా గ్రామ రెవెన్యూ అధికారికి సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా విఆర్ఓలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక సచివాలయానికి విఆర్ఓ పనిచేస్తూ ఉంటేనే అనేక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక మండలంలో 20 మంది పనిచేస్తూ ఉంటే 10 మందినే చూపించడంతో ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా సుమారు 7,500 మంది 15,000 మంది పనిచేస్తూ ఉంటే 7,500 మంది తగ్గిపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం రీసర్వే గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పులు, అతని పిటిషన్లపై అలాగే ఇతర శాఖ పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మా గ్రామ రెవెన్యూ అధికారులను ఈ క్లస్టర్ వ్యవస్థ పేరుతో 2 సచివాలయాలకు విఆర్ఓని నియమిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఫ్యూచర్లో రెవెన్యూ సేవలు కూడా తీవ్రంగా జాప్యం అయ్యే పరిస్థితి. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై లక్ష్మణరావు సందర్శించి వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయిని కలిసి మలేరియా, డెంగ్యూ వ్యాధుల గురించి ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలతో అవగాహన చేయాలని, పాజిటివ్ రక్తపోతలు 100 రోగులకు 15 బ్లడ్ శాంపిల్స్ తీయాలని సూచించారు. ల్యాబ్లో మలేరియా టెస్టులు ఏ విధంగా చేస్తున్నారని రికార్డు తనిఖీ చేశారు. గణపురం నుండి సచివాలయం సందర్శించి ఫీవర్ సర్వే, ఎన్సీడీ సర్వే ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీశారు. ప్రతి శుక్రవారం పొడి శుక్రవారంగా పాటించాలని, ఇంటికి ఇరువైపులా తడి లేకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు, మేరీ, రమాదేవి, ఆశాజ్యోతి, కృష్ణ, నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పల్లో వేంచేసి ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయానిలో మహాకుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. ఉదయం నుండి ప్రత్యేక పూజలతో పాటు వివిధ హోమాలు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలు, శాంతి కళ్యాణం, ఆశీర్వాదం, పండిత సత్కారం జరిగాయి. కార్యక్రమాల నిర్వహణకర్తలు పెనుమెచ్చ రామకృష్ణంరాజు, ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్న సంబంధం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమాలకి భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఇందుకూరు రామకృష్ణంరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, మండల టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈసారి మరింత భిన్నంగా స్టేక్ హోల్డర్ శాఖల పరిశ్రమల డిఆర్డీఏ మెప్పా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలతో విజయగాథలు ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ భద్రతా ప్రమాణాల అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవడం, ఈ మొత్తం కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమన్వయం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని ఆదేశించారు. మహిళలకు ఆస్తిలో ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మహిళల పట్ల గౌరవంతో సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. మీ అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, మీ అందరికీ తెలుసు నా తెలుగింటి ఆడబొడుచులు అని ఎంతో ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించేటువంటి విధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక దేశ ప్రధాని సాక్షాత్తు మహిళ ఉన్నప్పటికీ కూడా మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేశారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు, సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతోటి మహిళలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో కొడుకు మీదో భర్త మీద ఆధారపడటం కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డోక్రా సంఘాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇవాళ మహిళా ఆర్థిక సాధికారతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు P4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని, ఎన్నికల కొడువన్న రెండో దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ రెండో శనివారం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ నుంచి P4 పై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో P4 కార్యక్రమం చేపట్టడం కోసం మార్చి 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. ఎన్నికల నియమావళి మేరకు రెండో దశలో తూర్పుగోదావరి జిల్లాలో P4 సర్వే చేపట్టడం జరిగిందని అన్నారు. మార్చి 8 నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా 10 రోజుల కాల వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఎముకల పట్టుతో పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధన సామాన్య ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని CSR కార్యకలాపాల్లో భాగంగా ఉచిత బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ప్లస్ రక్తనియటివ్ పరీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సన్ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో GGHలో ఉచితంగా 200 మంది మహిళలకు బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ఫ్లూస్ క్రియాటివ్ రక్త పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, ఎముకల పట్టుత్వానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కోకో గింజల కొనుగోలు సమస్యలపై ఏలూరులో కోకో రైతులు కదం తొక్కారు. కోకో రైతుల చెలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో గింజలు, కోకో కాయలతో మహాధరణ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కంపెనీలు సిండికేట్గా మారి కోకో రైతులకు ధర తగ్గించి వేసి నష్టం కలిగించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోకో రైతు నినాదాలతో కలెక్టరేట్ ఆవరణ దద్దరిల్లింది. తమను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్దకు చేరుకొని మహాధర్నా కొనసాగించారు. జిల్లా కలెక్టర్ వెట్టి సెలవుకి వింతిపత్రం అందజేశారు.
మహాధనం ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి కోకో రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నాం, ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా కోకో గింజల కొనుగోలు సమస్యలపై వందలాదిగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఏలూరు కలెక్టరేట్కి చెలో ఏలూరు అనే పేరుతో కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న కోకో గింజల్ని కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి 900 రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ఈ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకి దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఈ దేశంలో 20% మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. మిగతా 80% కోకో గింజల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. అంటే విదేశీ దిగుమతులు ఆపకుండా, విదేశీ దిగుమతులపై సుంకం పెంచకుండా ఇవాళ కంపెనీలకి ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కంపెనీలు ఆడిందే పాటగా ఈ ప్రాంతంలో ఉన్నది. అందుకోసం విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రమణ ట్రావెల్ చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తుండగా ప్రమాదానికి గురై బస్సులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 9 మంది మహిళలు ఉండగా 4 పురుషులు ఉన్నారు. వీరిలో బస్ క్లీనర్ కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, హైవే సిబ్బంది, రెస్క్యూ టీం రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును క్రేన్ సాయంతో తొలగించారు. బస్సు రోడ్డుపై బోల్తా కొట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. బస్సును తొలగించి పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.